కొంతకాలమైన తరువాత మార్టిన్ లూథర్ అనేటటువంటి ఒక భక్తుడు లేచాడు. ఆయన ఒక పరిశుద్ధ గ్రంథాన్ని సంపాదించి జాగ్రత్తగా చదివాడు. మార్టిన్ లూథర్ గారు ఆ వాక్యాలన్నీ కూడా చదివి, మనుషుడు మనుషుని పాపాన్ని క్షమించలేడు, మనుషుని పాపాన్ని క్షమించటానికి పశువుల రక్తం కాదు, నిజంగా దేవుడే ఈ లోకంలోనికి వచ్చి నరులలో నరుడుగా పుట్టి మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తమే మనకు పాప క్షమాపణ కలిగిస్తుందని చెప్పి చాలా సంఘ సంస్కరణ చేస్తూ వచ్చాడు. గ్రంథాన్ని చక్కగా చదివి ఆ రోజుల్లో వారు పాటిస్తున్న తప్పుడు పద్ధతులన్నింటినీ కూడా ఆయన సరిచేస్తూ రాస్తూ దేవాలయాల మీద అక్కడక్కడ ఆ పేపర్లు అంటిస్తూ ప్రజలకు బోధిస్తూ వచ్చాడు. రెండవ తరం విగ్రహారాధనలోనికి వెళ్ళారు. మూడవ తరం ఆ సంఘము కాస్త సంస్కరింపబడ్డది. సంఘము తిరిగి కొంత మార్పు వచ్చారు. కొంత మార్పు అంటే అందులో నుండి చాలామంది బయటకు వచ్చారు. మార్టిన్ లూథర్ గారి బోధ విని బయటకు వచ్చినటువంటి కారణాన వాళ్ళందరినీ కూడా లూథరన్ సంఘమని పెట్టుకున్నారు. ఆ లూథరన్ సంఘంలో కొంతమందికి వారి పద్ధతులు నచ్చని కారణాన అందులో నుండి కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. ఈ రీతిగా నచ్చని కారణాన ఇంకొక సంఘము, అక్కడ నచ్చని కారణాన ఇంకొక సంఘము, ఇంకొక సిద్ధాంతము, సాంప్రదాయాలు, పద్ధతులు, విశ్వాసము ఇవన్నీ కూడా మార్చుకుంటూ ఇక్కడి దాకా వచ్చేది. మూడవ తరంలో ఆ రీతిగా జరిగేది. ఆ తరువాత మూడవ తరం సంఘ సంస్కరణ జరిగేది కదా. ప్రస్తుతము నాలుగవ తరంలో ఉన్నాం. యేసు ప్రభుల వారు కొండ దిగి అద్దరికి వెళ్ళినటువంటి వారి దగ్గరికి ఆయన వచ్చున్నటువంటి దినాలలో మనం ఉంటున్నాం. యేసు ప్రభుల వారి రాకడ దినాలు ప్రియులారా, నాలుగవ తరములో, నాలుగవ జాములో మనం ఉంటున్నాం. ఈ నాలుగవ జామున యేసు ప్రభుల వారు వస్తాడని ఎలాగ చెప్పగలరు మీరు అని నన్ను అడగచ్చు. యేసు ప్రభుల వారే చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, చూడండి, వాక్యం సెలవిస్తుంది 21వ వచనము నుండి, లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకండి. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరిచెదరు అని ప్రభుల వారు చెప్పారు. దేవుని బిడ్డలు బాగా గమనించాలి. ప్రభు రాకడ దినాలలో ఈ 4వ జామున చాలామంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు వస్తారని. హైదరాబాదులో ఒక అమ్మ నేనే క్రీస్తుని మొదలుపెట్టాది. నేనే క్రీస్తుని అని చాలామంది యవనస్తులు ఆకర్షితులై దరిదాపు 500-600 మంది ఆమె అక్కన చేరారు. దయచేసి గమనించాలి. చాలామంది రోజున తప్పుడు బోధలు, తప్పుడు ప్రవక్తలు, తప్పుడు ఉపదేశాలు చాలా వచ్చేసాయి. ఇవన్నీ రావటానికి గల కారణం ఏమిటంటే యేసు ప్రభుల వారి రాకడ దినాలు. ప్రభుల వారు చెప్పారు, ఆ రీతిగా వాళ్ళు వచ్చి ఏర్పరచబడిన వారిని కూడా మోసపరుస్తారు అని చెప్పారు. నేను వాస్తవంగా చెప్తాను, ఒక నిజమైన సేవకుడు ఎవరు అంటే వేదిక మీద నిలబడి ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడాడో,
సంఘములైనా సరే, ఇలాంటి పబ్లిక్ మీటింగ్లోనైనా సరే, ఎప్పుడు కూడా డబ్బు గురించి మాట్లాడడో వాడే నిజమైన సేవకుడు. డబ్బు గురించి ఎవడైనా మాట్లాడితే వాడు తప్పుడు సేవకుడని ఒక గుడ్డి గుర్తు మీరు పెట్టుకోవాలి. చాలామంది ఎక్కువ డబ్బు సంపాదించి ఏం చేస్తున్నారో తెలుసా? బిజినెస్లు చేస్తూ ఉన్నారు, బయట దేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. మీకు తెలియదు. అమాయకంగా మీరు ఎంతో సొమ్ము వారికి ఇస్తూ ఉంటారు. ఫోన్పే, గూగుల్ పే, ఆ పే, ఈ పే అని. దయచేసి వినండి. మీ సొంత సంఘాన్ని ప్రేమించండి. మీ సొంత కాపరి కంటే మంచి వాళ్ళు ఎవరూ లేరు. మీ సొంత కాపరే మంచి సేవకుడు. ఎందుకంటే మీరు బాగోలేదంటే మీ ఇంటికి వచ్చి ఆయన ప్రార్థిస్తాడు. లేదు, మీరు ప్రసవిస్తుంటే హాస్పిటల్కి వచ్చి ప్రార్థిస్తాడు. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా పుడితే ఆయనే వచ్చి ప్రార్థన చేస్తాడు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆయనే వచ్చి భూస్థాపన చేస్తాడు. ప్రతిరోజు తెల్లవారుతూనే మీ అందరి కొరకు మరిచిపోకుండా ప్రార్థన చేస్తూ ఉంటాడు. మీరు ఆలోచించినట్టు ఈ నకిలీ గాళ్ళ కంటే మీ పాస్టర్ గారు తక్కువగా కనిపించవచ్చు, కానీ ఆ నకిలీ గాళ్ళ కంటే మీ పాస్టర్ గారు చాలా గొప్పవారు. దయచేసి గమనించాలి. ఎప్పుడు మీ పాస్టర్ గారిని తిరస్కరించకండి. ఎప్పుడు మీ పాస్టర్ గారిని తక్కువ చేసి మాట్లాడకండి. నిత్యము మీ కొరకు ప్రార్థించువాడు మీ సొంత కాపరే. నేను ఈరోజు నిలబడి చెప్తాను, ఏమనో తెలుసా? మీ కొరకు 24 గంటలు మేము ప్రార్థిస్తాం. ఇదిగో ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మీ కొరకు నేను ప్రార్థిస్తాను అంటాడు. నేను ఆ రీతిగా చెప్పి ఊరు తిరుగుతూ ఉంటాను. దయచేసి వినాలి. అక్కడ ఎవరినో జీతం కోసం ఒక వ్యక్తిని పెడతాను, ఒక ఆడబిడ్డనో మగబిడ్డనో పెడతాను. మీరు ఫోన్ చేస్తే రాజశేఖర్ లేడు అక్కడ. రాజశేఖర్ వేదిక మీద మాట్లాడింది వేరు, ఆయన చేసేది వేరు. అక్కడెవరో అంటారు, ఆయన అంటారు ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. బాబు నా సమస్య విను. లేదు మా ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి అని ఆయన తూతు మంత్రం చెప్పేసి వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డలు మీ కాపరికి చెప్పండి, ఓ రోజు మీ ఇంట్లో ఉపవాసం ఉండమని చెప్పండి. ప్రశాంతంగా వస్తాడు. సంఘాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో ప్రార్థన పెడతాడు. మీ సమస్యని తన సమస్యగా భావిస్తాడు, మీ దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తాడు. సొంత కాపరి కంటే ప్రపంచంలో మంచివాడు ఎవడూ లేడు, ఎవడూ లేడు, ఎవడూ లేడు. నా మాటలు అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. అది ఏ సంఘమైనా, ఏ సంఘంలో కాపరి అయినా, ఆ సంఘం ఆ కాపరిని మీరు చాలా జాగ్రత్తగా గౌరవించాలి, వారిని ఘనపరచాలి.